మొక్కై వంగనిది మానై వంగునా. చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ల కోసం డబ్బులు అడిగి తీసుకెళ్ళేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజుకు అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్ళనని మారాన్ చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బులు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకు వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణం యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతడితో గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదు అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు. ఇందులో నీతి, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి.